రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. మన ప్రభువే మహదేవుండు, ఘన మాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ showered upon family and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For eternal rest and peace to the departed soul of Velankini Priyanka in heaven, mass offered by Emelda and Sebastian family. Thanksgiving mass and for special blessings upon Anthony Pratik, Hansini and Dhruv Anthony, mass offered by family. Thanksgiving mass for all the blessings and for the fulfillment of special intentions of Rajshekar Reddy, Balanikita, Rajshiv Reddy, Mary Saumyalata, and for good health of Bala Vanya and for peace and unity among family members, mass offered by Duggimpudi, Slavareddy and Shaurilu. For the conversion of sinners, especially youth, mass offered by Annapurna. For God's blessings upon all family members, mass offered by Tirumala Reddy, Nirmala Mary. For good health, financial problems, grant of retirement benefits and special intentions, mass offered to Holy Trinity and Mother Mary by Hrudaya Mary and family.
for good health, financial growth, God's protection and fulfillment of special intentions of Joseph, Pradeep and Shravani, Vincent, Praveen and Vinita, Mass offered to Holy Trinity and Mother Mary by Hrudaya Mary. Thanksgiving Mass offered by Balas Sundar Rao and Nirmala Rani. Thanksgiving Mass for protecting my family by commanding the angels, Mass offered by Modili Sauchanya. For God's favor upon Modili Priyanka, Modili Jyotika, and for God's fear and better future, Mass offered by Saujanya. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పించి ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవన్నింటి మీద అధికారం కలవాడవు. ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇశ్రాయేలును రక్షింపబూనినచో నీకు అడ్డురాగలవాడు ఎవడు? నీవు భూమి ఆకాశములను సృజించితివి, అన్నిటికీ నీవే ప్రభుడవు. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని ఆ ప్రభునికి సమర్పించి విశ్వాసముతో పశ్చాత్తాప హృదయముతో ప్రభు నుండి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము మా ప్రభువైన దేవునికి ద్రోహము చేసితిమి, ఆయన ఆజ్ఞలు మీరితిమి. బారుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము నుండి 22వ వచనం వరకు. మా దేవుడైన యావే నీతిమంతుడు, కానీ మేమిప్పటికీ సిగ్గుతో వెలవెలబోవుచున్నాము. యూదా ప్రజలు, యెరూషలేము పౌరులు, మా రాజులు, పాలకులు, నాయకులు, ప్రవక్తలు, పెద్దలెల్లరూ సిగ్గునొందిరి. మేము మా ప్రభువైన దేవునికి ద్రోహము చేసితిమి, ఆయన ఆజ్ఞలను మీరితిమి, ఆయన మాటలు పాటింపమైతిమి, ఆయన చట్టములను లెక్క చేయమైతిమి. ప్రభువు మా పితరులను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పటి నుండి నేటి వరకు మేము ఆయనకు లొంగక ఆయన ఆజ్ఞలు మీరుచుంటిమి. పూర్వము ప్రభు మా పితరులను ఐగుప్తు నుండి బయటికి నడిపించుకొని వచ్చి వారికి పాలు తేనెలు జాలువారు నేలను ఇత్తునని ప్రమాణం చేసినప్పుడే తన సేవకుడైన మోషే ద్వారా శాపవాక్యములను కూడా వినిపించెను. ఆ శాపములు నేడు మా మీదకి దిగివచ్చినవి. మా ప్రభువైన దేవుడు తన ప్రవక్తల ద్వారా
పలికిన పలుకులను మేము విననైతిమి. మాలో ప్రతి వాడు తన దుష్ట హృదయము చెప్పినట్లు చేసెను. మేము అన్య దైవములను సేవించి ప్రభువు మెచ్చని కార్యములు చేసితిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13వ వచనము నుండి 16వ వచనం వరకు. అయ్యో కొరాజీనుపురమా నీకు అనర్థము, అయ్యో బెత్సైదాపురమా నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండేటివారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశమును అంటదలచితివా, నీవు పాతాళమునకు పడద్రోయబడదువు. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రభువు కొన్ని పట్టణాలను వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి తీర్పు విధిస్తూ ఉన్నారు. తీర్పు రోజున ఏమి జరగబోతూ ఉన్నదో కూడా ఆ పట్టణవాసులకు తెలియచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను సువార్త సేవకై పంపిస్తున్నప్పుడు శిష్యులు వెళ్ళిన ప్రదేశములలో ఆ క్రీస్తు ప్రభు యొక్క అనుచరులను, సేవకులను, వారి యొక్క మాటలను ఆలకించని వారి ఎడల
ప్రభు చెబుతున్నటువంటి మాటలను ఈరోజు మనం విన్నాం. కొరాజీను పురము మరియు బెత్సైదా పురమా అని ఇదిగో ఆ 2 నగరములను కూడా ప్రభు మన ముందు ఉంచి చెబుతూ ఉన్నారు. ఆ 2 పట్టణములకు తీర్పు విధిస్తూ ఉన్నారు. తీర్పు దినమున వారి గతి ఎలా ఉంటుందో కూడా ముందుగానే ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అదే విధముగా సీదోను పట్టణములను గురించి ప్రభు చెబుతూ ఉన్నాడు. వారు అన్యులుగా ఉంటూ సేవకుల యొక్క మాటలను ఆలకించి క్రీస్తులో విశ్వాసములకు నడుస్తూ ఉన్నారు కాబట్టి తీర్పు దినమున వారి గతి ఓర్వదగినదిగా ఉంటున్నట్లు ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు చెబుతున్న మాటలను మనము శ్రద్ధగా ఆలకించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 16వ వచనంలో ప్రభు ఒక ఖండితమైన మాటను మన ఎడల చెబుతూ ఉన్నారు. ఏమిటి ఆ మాట అంటే, మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో పలుకుతూ ఉన్నారు. ఈరోజు ఆ శిష్యుల రూపాన సేవకులుగా, క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు బిడ్డలుగా ఇదిగో సేవ చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని మాటలను అందించేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని గురించి తెలియచేస్తూ పశ్చాత్తాపపడండి, హృదయ పరివర్తన చెందండి అని, మారు మనసు కలిగి జీవించండి అని చెబుతున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో మేము క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాము, క్రీస్తు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామని సేవకుల యొక్క మాటలను ప్రక్కన పెడుతున్నటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి. పట్టించుకునేటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అన్యులకు కూడా ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నారు. అన్యులు గనక ప్రభు మాటలు విని తెలుసుకున్నట్లయితే ఇదిగో విశ్వాసుల కన్నా అన్యుల జీవితం మెరుగుగా ఉంటుందంట తీర్పు దినమున. ఈరోజు మనం ఎలా ఉంటూ ఉన్నాం? దేవుని వాక్కును ఆలకించి అనుసరించే వారముగా ఉంటూ ఉన్నామా? ఆ వాక్కును మన హృదయంలో ధ్యానం చేస్తూ వాక్యానుసారముగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నామా? దేవునిని మనం పూర్తిగా అనుభవించగలుగుతూ ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, తూరు సీదోన పట్టణ వాసులు గనక ఆ శిష్యుల యొక్క మాటలను ఆలకించిన ఎడల వాళ్ళ పశ్చాత్తాపపడి గోన పట్టలు దాల్చి ఇదిగో ప్రభుని ఆరాధించేవారని ప్రభు పలుకుతూ ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? సువార్త మనకు అందించబడుతూ ఉన్నది, ప్రభు వాక్కు మన దగ్గరకు వినబడుతూ ఉన్నది, మన చెవులలో పడుతూ ఉన్నది. మనము ఆ వాక్యానుసారంగా జీవించగలుగుతూ ఉన్నామా? మనం చేసినటువంటి క్రియలను బట్టి, ఆలోచనలను బట్టి, మాటలను బట్టి పశ్చాత్తాపం అనేది మన జీవితంలో కలుగుతూ ఉన్నదా? ఇదిగో ఆ తూర్పు సీదోను పట్టణవాసులు గోనె పట్ట దాల్చి బూడిదను ధరించి ప్రభుని ప్రార్థించేవారుగా ఉంటున్నట్లు ఇదిగో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనము నిజముగా ప్రభు వాక్కును ధరించి విశ్వాసంతో, పశ్చాత్తాప హృదయంతో ప్రభుని తెలుసుకొని ప్రభునందు జీవించగలిగే వారముగా, మారు మనసు కలిగి, హృదయ పరివర్తన కలిగి క్రీస్తు రక్షణను పూర్తిగా పొందేవారముగా ఉన్నామా? లేదా కొరాజీను బెత్సైదా పురములాగా ఇదిగో తీర్పు దినమును గురించి వారికి ముందుగానే తెలియచేస్తూ ఉన్నట్టు ఆ కఠినమైన మాటలను మన ఎడల మనము చూపించుకునే వారముగా కనబడుతూ ఉన్నామా? ఎలా ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుని ఇంకా బలిపూజలో ఇదిగో ప్రభు చెప్పిన విధముగా అన్యులకు కూడా రక్షణ అనేది లభిస్తూ ఉన్నదంట. ఆ రక్షణను మనమందరం కూడా పూర్తిగా అనుభవించే భాగ్యాన్ని ఆ ప్రభు మనకు దయచేయాలని ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. నీ వాక్య ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణను స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవ స్పందించుమయా, స్వీకరించుమో దేవ సంధించుమయా. సదయా నీ సేవలో మము నిలుపుమయా,
సదయా నీ సేవలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలు చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మా యందు నీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వంతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతే కాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి కుటుంబాన్ని ప్రభునికి సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. గర్భఫలం లేని బిడ్డలను, అనాథులను, వృద్ధులను, చంటి బిడ్డలను ప్రభునికి సమర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే మన ప్రార్థన సహాయం కొరకు వేచి ఉంటూ ఉన్నారో ఆ బిడ్డలందరిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలి అని, వారి కుటుంబాలలో శాంతి సమాధానాలను నేటి దీవెనలను ప్రభు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా, నిన్నే మది వెదకులే. తన్ను నమ్మువారికి, తన్ను వెదుకు వారికి ప్రభువు మేలు చేయును. విలాప కార్యములు 3వ అధ్యాయము 25వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి దీవించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదీశ్వరుని జనని, జగజగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగజగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత.
జపమాల